హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరివేపాకు పౌడర్ తయారు చేస్తున్నాను. నిల్వగా ఉండడానికి ఒక బుట్టి నిండా తీసుకున్నాను. అంటే కొలుచుకోవాలి మనం ఏదైనా ఒక బౌల్ తోటి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను గిన్నె పెట్టుకొని ఇక నూనె పెట్టకుండానే కొన్ని చెప్తాను ఔషధ గింజలు ఉంటాయి కదా. ఈ ఔషధ గింజలు మనకి హెల్తీకి చాలా మంచిది. ఐరన్, మనకు రక్తం తక్కువ ఉన్నా కూడా మనకు రక్తం వస్తుంది. ఈ పౌడర్ మనకు రోజు ఏదో రకంగా తినాలి మనం ప్రతిరోజు. అందుకని చెప్తున్నాను, ఔషధ గింజలు చాలా మంచిది హెల్తీకి. దీన్ని చాలామంది నానబెట్టి తింటారు, పొద్దుగల తింటారు కదా. చాలామంది రక్తం కణాలు తక్కువ అవుతుంది. బాలింతలో కూడా పాలు బాగా వస్తుంది. దీంతో మనం ఔషధ గింజలు బాగా తినాలి. ఎప్పుడైతే నానబెట్టి తింటే సరిగా మంచిగా అనిపించదు. అది జిగురుగా ఉంటాయి కదా, తినబుద్ధి కాదు. ఇట్లా చేసుకొని చూడండి. కరివేపాకు పొడితో వేస్తున్నాను. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఔషధ గింజలు వేసుకుంటున్నాను. కొంచెం నార్మల్గా కాల్చాలి. ఫస్ట్లో దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలి. ఫస్ట్ ఓన్లీ జీలకర్ర, ఒక 2 చెంచా వరకు పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట చేస్తున్నాను నేను, సరిగా కనిపించకపోవచ్చు. కొంచెం మెంతి పెట్టాలి. మెంతి ఒక 2 స్పూన్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఎక్కువ కాల్చకూడదు దీనికి. ఉంటుంది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక చీకటి ఉంది. నేను కనిపిస్తున్నాను, అసలు చీకటి ఉంది. వంట రూమ్ కూడా చాలా రాత్రి ఉంది కదా. నార్మల్గా ఎక్కువ కాల్చకూడదు దీనికి. ఇంకా దీనికి పక్కన తీసేయాలి. నేను ఎక్కువగా చేస్తున్నా కదా, అందుకని గిన్నె పెద్దగా ఉంది. ఎక్కువ కాలిస్తే ఈ అయితే ఎక్కువ కాల్చకూడదు. నేను ఇట్లే 2-3 సార్లు ట్రై చేశాను, అందుకని మీకు కూడా చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఏవో ఔషధ గింజలు సూపర్ ఉంటుంది. కప్పు వేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె పెట్టాలి. ఎక్కువగా పెట్టకూడదు నూనె, ఎందుకంటే ఈ కరివేపాకు పొడి కదా, అందుకని ఎక్కువ పెట్టకూడదు. ఫస్ట్ మనం మిరపకాయలు వేసుకోవాలి. ఎండిమిరపకాయలు, ధనియాలు, మినపప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఇక పొడి పొడి మనం పట్టుకుంటే ఇట్లా ఇట్లా ముయ్యి అయిపోవాలి, 2 తుక్కలు అయిపోవాలి, అట్లా చూచు కావాలి. అప్పుడు వరకు మంచిగా కలుపుతాం. ఇవ్వండి, కొంచెం ఎల్లుల్లి కాయలు, చింతపండు, కొంచెం పసుపు వేసి ఇవన్నీ కలిపి ఒకటి చోట కలిపి మనం మిక్సీ పట్టేస్తే కరివేపాకు పొడి రెడీ అవుతుంది. చాలా సూపర్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. నా పిల్లలు సతాయిస్తున్నారు ఇప్పుడు, ఇంకా మెల్లమెల్ల టర్మ్లో వస్తున్నారు. అందుకే ధన్యవాదాలు. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.